బాబాయ్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా, నాకు ఏం రాదండి. ఏంటి వ్యవసాయం పరిస్థితి? మీ వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. ఏం పంట వేసారు? బొర్రె వేసామండి, వేసాము 10 ఎకరాల దాకా వేసాం. వడ్డీ వేసాం, రూపాయి లేదు. మెడలో అన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి జొన్న వేసాం, పండించాం. అది కూడా ఈ వర్షాలు పడతాయని చెబితే భయం వేసిపోతుంది. అది ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం రావట్లేదా? ఏమి రావట్లేదండి. ఇదే 5,000 6,000 రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా అంతే. రైతు భరోసా ఎంతవరకు ఉపయోగం అంటారు మీకు? ఏముంది, 5,000 ఏముందండి. 20 లక్షలు 10 లక్షలు మనకి రావాలి. 10 లక్షల వడ్డీ ఎంత, 5,000 ఎంత, 10 లక్షల వడ్డీ ఎంత. దాని గురించి మనం ఎంత ఇదవుతున్నాం మనం ఆ డబ్బులకి. 3 నెలలు ఆగి 4 నెలలు ఆగిపోయినాయి అంటే అది వడ్డీ ఎంత అవుతుంది? 5,000 ఏం మూల. సో గత ప్రభుత్వం ఏం సాయం వచ్చేది మీకు? ఏమండే, సాయం రాపోయిన ఒకవేళ నీళ్ళు రావాలన్నా పలానా దగ్గరికి వెళ్తే వస్తాయి పంపిస్తాను అనే మాట ఒక వాగ్దానం ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేది లేదు, ఆయన పంపించేది లేదు, అట్లా ఉంటుంది. పంటకి నీరు ఎట్లా ఇప్పుడు? బోర్లా లేదంటే కాలువేనండి, కాలువే. ఇది పట్టిసేమా? పట్టిసేమ. ఎన్నిసార్లు వదిలేరు ఈ 5 ఏళ్లలో? అసలు వదలలేదు కండి, అసలు సరిగ్గా వదలలేదుగా. ఏది పేనమేకి వచ్చినప్పుడు ఆఖరణ కొద్దిగా వదిలేడు అంతే. ఏది ఊడుపులు ఆఖరిలో రాకపోతే అప్పుడు దీన్ని పట్టించుకు వదులుకొచ్చాడు. అది అవి వాడాడు ముందల పులిచెంతలో వాడి అవి అయిపోతున్నాయి. ఇక దిక్కు లేక దీనికోసం వచ్చి అప్పుడు వదిలిచ్చాడు. ఇక సో మరి ఏంటి అసలు గతంలోనేమో అసలు ఈ పట్టిసీమ ఉత్పత్తి ప్రాజెక్ట్ దానివల్ల ఉపయోగం లేదన్నారు. మరి ఏది రైతులు లేదండి. రాజశేఖర రెడ్డి గారు తీశారు దాన్ని. హయాంలో చంద్రబాబు దాన్ని మొదలు పెట్టుకోకుండా లైన్ చేసుకొచ్చాడు. లైన్ చేసుకొస్తేనే ఇలా వాటర్ మనకి ఇలా లేదు, వాటర్ లేదు ఇలా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం లేదండి, ఏం చేయలేదు కండి, అసలు ఏం చేయలే. పట్టిసీమనే మొదలు పెట్టాడు. అది పోలవరం పరిస్థితి ఏంటంటారు? ఏం చేయలేడండి. ఏం చేస్తాడు? 70% ఎంతో అయింది అది. దాన్ని ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. సరే, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబుకి వెళ్తాడు అనుకుంటున్నాం. అభివృద్ధి గురించి కూడా ఉంది, ఏముంది అభివృద్ధి చేస్తాడని. ఈ ప్రభుత్వం ఏం అభివృద్ధి ఏముందండి, అడుగుదామని భయం కదండి. ఇప్పుడు మన ఊళ్ళో నాయకుడు ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళామంటే అడుగుతాలి చేస్తాలి అంటాడు, వెళ్ళడు. అతని దగ్గరికి వెళ్ళాలి, అతనే ఆయన చేయలేడు, మెలకుండా ఊరుకుంటామే. అది మరి ఎమ్మెల్యే గారు ఆయన అంతేనండి. పైనుంచి వెళ్ది అడుగుతాం, ఎత్తాడో ఎవడో, ఆయన భయమే, ఆయన భయమే. అందుకని ఎవడకాడు ఊరుకుంటాడు అంతే. వస్తే చెనకాకు వస్తే పెట్టుకుంటాం, లేకపోతే లేదు. అది అట్లా ఉంటుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతానని చెప్పారు కదా వంశీ గారు, వెళ్ళి ఏమన్నా చేశారా? ఏమి అసలు ఇటుకెళ్ళి రాని కూడా రాలా. ఇటుకెళ్ళి రాని కూడా రాలా. ఇక రాలా. ఇప్పుడు వస్తాడేమో, ఇప్పుడు బయటకు వస్తాడేమో. ఇక అది ఇంతవరకు రాలా. టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి? యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన ఇప్పుడే తిరుగుతున్నాడు కండి. ఇప్పుడే 20 రోజులు మట్టిగా తిరుగుతున్నాడు. అది సో ఏంటి ఈసారి మీ నియోజకవర్గంలో గెలుస్తాడు అనుకుంటున్నామండి. యార్లగడ్డ గెలుస్తాడు. ఎందుకని అంటారు? ఆయన సంగతి చూసాం కండి, ఆయన పరిస్థితి చూసాంగా. ఈయన ఏదో చేస్తాడు, గవర్నమెంట్ మారుద్ది, చేస్తారా అని అనుకుంటున్నాం. వ్యవసాయం చేస్తున్నాం. ఎట్లా ఉందండి వ్యవసాయం? దారుణంగా ఉందండి. ఎందుకంటే నీళ్ళు లేవు. నీళ్ళు లేక ఇంజినాలు పెట్టుకొని ఉన్న డబ్బులన్నీ ఆయిల్ కవర్ చేస్తున్నారు. ఇంకా సో పెట్టుబడి పెట్టుబడి కూడా రాదు. చాకరీ రెయింబోగులు చాకరీ చేసి చేస్తున్నారు, ఉపయోగం లేదు. ఏం వేసారండి పంట? జొన్న. నీళ్ళు చాలతల్లా. సో మరి పట్టిసీమ ద్వారా ఏం నీళ్ళు వదలట్లేదు ప్రభుత్వం నుంచి? రాలేదుగా, పట్టిసీమ అసలు రాలేదు ఈ సంవత్సరం. 5 ఏళ్ళు ఎన్నిసార్లు వదిలేరండి పట్టిసీమ? అసలు వదలలేదండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం వదలలా, అంతమంది వచ్చినాయి కానీ. సో ఏంటి మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం లాంటిది ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి వేస్తూ ఉన్నారు కదా, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? రైతు భరోసా 2,000 ఇస్తే దేనికి సరిపోతుంది అండి? వాళ్ళు బ్యాంక్ కాడికి వెళ్ళి వచ్చేసరికి అయ్యిపోతున్నాయి, తిరుగుడికే సరిపోతుంది. ఆఫీస్ చుట్టూ తిరుగుతాకి దానికే సరిపోతుంది. ఆ 2,000 దేనికి సరిపోతుంది. అన్ని ఒకసారి ఇచ్చినా కానీ 5,000 దేనికన్నా ఉపయోగపడతాయి. ఏంటి అసలు ఈ ప్రభుత్వం మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఏముంది, గత దొంగల దోపిడీయే అది. ఏం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదంటారా? ఉపయోగం లేదు. ఏదో ఈ పింఛన్ ఒకటి మాత్రం ముసలోళ్ళు వెళ్ళకోకుండా తెచ్చుకుంటాం, అదొకటి మంచి పని, అది ఒకటే కనపడుతుంది. సో నిజంగా వీళ్ళు ఇచ్చే పథకాల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? పథకాల వల్ల ఉపయోగం ఏముంటుందండి? ఇప్పుడు చెట్టు ఉంటే నీడ ఉంటుంది, ఆ చెట్లు లేకపోతే ఇంకేముంటుంది? ఏదైనా పరిశ్రమలు కానీ ఏమైనా ఉంటే 4 బతుకుతారు. ఈ 10 రూపాయలు ఇస్తే ఊరి వచ్చి అయిపోతాయి. అది వాళ్ళకి నెల జీతం ఇచ్చినారు అనుకోండి, నెల మొత్తం బతుకుతారు. అటు నెల ఏదన్నా చూపించాలి. కానీ ఈ పథకాల వల్ల ఉపయోగం ఉంది. పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో?
ఇక అవన్నీ ఇక వచ్చే పరిస్థితి ఉంటే ఈ పాటికి వచ్చాయి ఇక ఈ పాటికి ఛాన్స్ పోయింది 19తోనే పోయింది. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటే ఇంకేమొస్తాయి. సో మరి ఆయన ఏ ధైర్యంతో మళ్ళీ 175కి 175 నేను గెలుస్తా అని చెప్పి ఆయన అంటున్నారంట. మరి చెప్పుకోవాలండి, మరి చెప్పుకోకపోతే ఉండదుగా. ఉండాలి, అట్ట చెప్పుకుంటూ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆయన వీక్ అయిపోతే కడవాళ్ళు అసలు ఉండరు కదా. అటు చెప్పుకుంటూ ఉంటే కానీ అటు చెప్పుకుంటూ ఉంటే పక్కన కత్తి నలుగురు ఉంటారు. సో మరి ఏంటి ఈ ఎన్నికల్లో ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది గెలుపు అవకాశం? గెలుపు పోటాపోటీగా ఉంటుంది. అది అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మార్పు చేసే అవకాశం న్యాయంగా జరగాలంటే మాత్రం మారుద్దండి, ప్రభుత్వం మారుద్ది. అన్యాయం ఇదివరకులాగా అన్యాయం జరగాలంటే మళ్ళీ వాళ్ళు వస్తారు. ఏ డిపార్ట్మెంట్ అసలు కరెక్ట్గా ఉంది? ఇదివరకు ఉండట్టు లేరు కదా ఏ డిపార్ట్మెంట్ కూడా. అన్నీ కూడా అవకతవకలే. అంటే అన్నీ ఇలా మారిపోయి ఏంటి అసలు ప్రజాస్వామ్యం ఎందుకు ఈ విధంగా తయారైంది? ఊని అయిపోయిందండి. ఇప్పుడు సుప్రీంకోర్టుకే వాల్యూ లేకుండా పోయింది. ఈ చిన్న కోర్టులకి వీళ్ళ డబ్బు ఉండి అన్యాయం చేసి అక్రమాలు చేసి దౌర్జన్యం చేసే వాళ్ళకి అధికారం, కానీ మంచిగా బతికే వాళ్ళకి ఎవరికి ఉంది? అసలుకి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే పరిస్థితి ఏంటంటారు? నలుగురికి ఉపయోగపడిన ప్రభుత్వం అదండి. ఇదేమో నలుగురిని దోసుకునే ప్రభుత్వమే. కనపడుకోకుండా జల్లుల్లో నీళ్ళు బొత్తి ఏమో మిగులుతుంది, కిందకే కారిపోద్ది. ఇచ్చినట్టు ఏమో పైన కనపడుతుంది, కింద ఏమో పోతున్నాయి. ఇంకా మిగిలిన అంశాల్లోకి వెళ్తే ఈరోజు పొత్తులు పెట్టుకున్నాం తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ. ఏంటి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అసలు పొత్తులు లేకపోయినా తెలుగుదేశం గెలిచేదండి. కాదు పొత్తుల వల్ల ఏదో ఇక ఈ ఎలక్షన్లో అన్యాయం జరగకుండా ఉండటం కోసమే పొత్తులు. అంతేగాని ప్రజాభిప్రాయం అయితే తెలుగుదేశానికి ఉంటుంది. ఎలక్షన్లో సాఫీగా జరుగుతున్న కోసమే పొత్తులు. సో మరి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అంటారా ఈ అంశంలో? మన ఆంధ్రాకి ఎప్పుడు సహకరించిందండి? 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఆంధ్రాకి. మరి అయినా ఎందుకని పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? అదే ఏదో ఒకటి కావాలిగా, కర్ర కావాలిగా చేతులు నడవాలంటే, అంతే. ఓకే, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు? గన్నవరం నియోజకవర్గం ఇక వ్యతిరేకత ఉంటుందండి. ఎందుకని? ఎందుకంటే ఆయన కత్తి నోరు బారేసుకుంటాం వల్ల వ్యతిరేకత, కానీ కరవాటిలో నెంబర్ 1 వంశీ గారు. కాకపోతే జనాల్లో మాత్రం ఆ రౌడీజం లాగా మాట్లాడినందుకు కొద్దిగా వ్యతిరేకత ఉంది. సో ఏంటి అసలు ఏమన్నా అభివృద్ధి చేశారా ఈ 5 ఏళ్లలో? అసలు ఎక్కడుందండి? ఎక్కడే కదా, ఆంధ్రాలోనే లేదు అసలు అభివృద్ధి అనేది. అది మర్చిపోతామే. మద్యం, ఇసుక, ఈ తక్కువలో వచ్చే ఆదాయం చూసుకున్నారు, కానీ ప్రజల మీద ఇది లేదు అసలుకి. అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అందుకని నేను పార్టీ మారుతున్నానని వంశీ గారు చెప్పారు కదా. అందరూ సేవ చేస్తాకి వచ్చాము అని అంటున్నారు, కానీ ఎవరు సేవ చేస్తున్నారు? వాళ్ళు దాచుకుంటాకే వస్తున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు కాస్త కూర్చొని నీతి కల్లా కూడా చంద్రబాబు నాయుడు. కడవాళ్ళందరూ ఇంతే దోసుకుంటాకే. ఏంటి మీకు చంద్రబాబు గారి మీద అంత నమ్మకం? డెవలప్ అయింది కండి ఎంతకంత. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాతే అసలు ఆంధ్రాకి గుర్తింపు వచ్చింది. వేరే విదేశాల్లో కానీ ఇలాంటి ఇతర రాష్ట్రాల్లో కానీ ఎంతకంత. ఇప్పుడు వాజ్పేయి ఉండగా చంద్రబాబు తీసుకురాబట్టే అన్ని రాష్ట్రాలకి అంత ఇచ్చాడు, మన రాష్ట్రానికి అంత తెచ్చాడు. ఆ డెవలప్మెంట్ కనపడుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది? ముందు డెవలప్మెంట్ ఉంది. ముందు డెవలప్మెంట్ ఒకటి ఉంది. ఇసుక అమ్ముకుంటాం కాటాలు పెట్టి. ఇదివరకు కాటాలు పెట్టారు ఇసుక ఏమన్నా. ఏంటి యార్లగడ్డ పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గారు గెలుతాడండి. యార్లగడ్డ గెలుతాడు. ఏమన్నా అందుబాటులో ఉంటున్నారు? ఆయన ఉంటున్నారుగా, తిరుగుతున్నారు, బాగానే తిరుగుతున్నారు. మరి అంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నేను బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ బ్యాంక్ని అద్భుతంగా అభివృద్ధి చేశాను, రేపు ఎమ్మెల్యేకి గెలిస్తే నియోజకవర్గాన్ని కూడా చేస్తానని చెప్తా ఉన్నారు. ఎంతో చేస్తారని నమ్మకం ఉందండి. బ్యాంకులు చేశారో చేయలేదు అంతే, కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఆయన కేర్ఫుల్గానే ఉన్నారు. అంటే ఏంటి ఇక్కడ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట అవడం వల్ల యార్లగడ్డ గారికి పాజిటివ్ ఉందంటారా, లేదా ఆయన మీద వ్యక్తిగతంగా కూడా పాజిటివ్ ఉందంటారా? వ్యక్తిగతం కూడా ఉందండి. వ్యక్తిగతంగా ఇంతమంది వాడిపోయే వాళ్ళైన జాలి కూడా ఉంది. ఆయనకే మొక్కు ఉంది.